అదే ప్రొసీజర్ రాసుకుంటే ప్రొసీజర్లో డైరెక్ట్గా ప్రొసీజర్ కింద మీరు ఈ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటారు. ఓకే? ఇట్లా వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాము. తర్వాత ఆ డేటా తెచ్చుకొని మనం ఇక్కడ వ్యాలిడేషన్ చేసుకుంటాం. బిగిన్ అండ్ ఎండ్ పెట్టుకోవాలి ముందు. సో మనకి ఆ డేటా ఆల్రెడీ టేబుల్స్లో ఉంది కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆరికన్ టేక్ ద కర్సర్ ఆల్సో. సో కర్సర్లోకి ఆ డేటా తెచ్చుకొని ఏం చేయాలి మనం? కర్సర్ C1 is select star from whatever the table name you are mentioning. సో ఆ టేబుల్ నేమ్ తీసుకుంటాం. ఆ టేబుల్ నేమ్ అన్న డేటా మొత్తం తీసుకొని కర్సర్లోకి ఇన్సర్ట్ చేసుకుంటాం. తర్వాత కొన్ని వేరియబుల్స్ తీసుకుంటాం. మార్క్స్కి ఎన్ని ఉంటే అన్ని వేరియబుల్స్ తీసుకుంటాము. సో లేదంటే కనుక ఇండెక్స్ వేరియబుల్ తీసుకొని కలెక్షన్ వేరియబుల్ తీసుకొని దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకుంటాం. సో చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం? మార్క్స్ గ్రేటర్ దాన్ 35 మార్క్స్ గ్రేటర్ దాన్ M1 M2 M3 అని చెక్ చేసుకుంటాం. సో అది కండిషన్ ట్రూ అయితే కనుక ఈ పాస్ అనేది ఎల్బి రిజల్ట్లోకి తీసుకుంటాము. లేదంటే కనుక ఎల్బి రిజల్ట్లోకి ఫెయిల్ అని తీసుకుంటాం. దాని తర్వాత ఏం చేయాలి మనం? సో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ రిజల్ట్ కాలం రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్బి అండర్ స్కోర్ రిజల్ట్ అని చెప్పి రాసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ వేర్ క్లాస్ రాసుకోవాలి. వేర్ స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ మనకి స్టూడెంట్ నంబర్ కానీ లేదంటే ఏదైనా యూనిక్ ఉంటుంది కదా. స్టూడెంట్ నంబర్ యూనిక్ ఉంటుంది. సో ఆ నంబర్ ఇక్కడ వేర్ STU నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ కర్సర్లో నంబర్ ఏదైతే అది సీరియల్లో వస్తుందో అది తీసుకుంటాం. సో అట్లాగే సేమ్ అప్డేట్ టోటల్స్. సో దానికి ఏం చేయాలి? సో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు M1 ప్లస్ M2 ప్లస్ M3 ప్లస్ M3 అట్లా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ రికార్డ్కి మళ్ళీ వేర్ క్లాస్ కండిషన్ వాడుకోవచ్చు. స్టూడెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ అని అప్పుడు ఏమవుతుంది? పర్టికులర్ రికార్డ్కి ఆటోమేటిక్గా ఈ టోటల్స్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో సేమ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. మీకు ఆల్రెడీ సేమ్ ఎగ్జాంపుల్ ఉంది. దాని మీకు ట్రిగ్గర్స్లో ఒకటి ఉంది, నార్మల్ ఎగ్జాంపుల్స్లో కూడా ఒకటి మీకు ఉంది. అది సేమ్ యూ కెన్ ఫాలో దట్ ఆల్సో. ఓకే. సో ట్రిగ్గర్ అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ట్రిగ్గర్లో ఏంటంటే ఆటోమేటిక్గా డేటా ఇన్సర్ట్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా టోటల్స్ క్యాలిక్యులేట్ అయిపోతుంది, యావరేజ్ క్యాలిక్యులేట్ అయిపోతుంది, రిజల్ట్ కూడా క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది మీకు అది. ఓకే. ట్రిగ్గర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. నేను ఆల్రెడీ మీకు నోట్స్ షేర్ చేశాను కదా, దాంట్లో ఆల్రెడీ ఉంది అది. సేమ్ యూ కెన్ ఫాలో దట్ వన్. గాట్ ఇట్? అర్థమైందా? అర్థమైంది సార్. సో అంటే ఇప్పుడు మీకు ప్రాక్టీస్కి ట్రిగ్గర్లో అది చేసుకోండి. బట్ ఇన్ ద రియల్ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే ట్రిగ్గర్లో చేయరు ఎవరు జనరల్గా. సో అక్కడ ఏంటంటే ప్రొసీజర్ ఒకటి రాసుకుంటారు. సింపుల్ ప్రొసీజర్ ఒకటి రాసుకొని దాంట్లో మనం ఇప్పుడు ట్రిగ్గర్స్లో ఏదైతే వ్యాలిడేషన్ చేస్తూ ఇచ్చామో సేమ్ అది అక్కడ ప్రొసీజర్లో రాసుకొని దాని నుంచి అప్డేట్ చేసుకుంటాం మనం అది. ఓకే. ట్రై చేయండి. రాకపోతే కనుక నాకు ఆ డేటా చెప్పండి, చెప్తే పంపిస్తే నేను చూపిస్తాను మీకు ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. మీరు చేసిన టేబుల్ డేటా ఉంటుంది ఓకే. కదా, అది నాకు షేర్ చేస్తే నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంటాయి. ఓకే సార్. సో ఎనీ మోర్ డౌట్స్? సో చాలా మంది ఏంటంటే వీడియోలు చూసి ఊరికనే ప్రాక్టీస్ చేయట్లేదు అనుకుంటున్నాను నాకైతే. ఎందుకంటే ఫ్యూ మెంబర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాను నన్ను. సో వాళ్ళకైతే మీకు ఫ్యూచర్ బాగానే ఉంటుంది. మీరు ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. సో రియల్ టైంలోకి వచ్చేటప్పటికంటే మీరు ఇమ్మీడియట్గా సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు, సో మీకు ఒక టాస్క్ ఇచ్చారంటే దానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపల మీరు కంప్లీట్ చేయగలిగితే ప్రాబ్లం ఉండదు. ఆ టైం లిమిట్ దాటిందంటే కనుక మీకు మళ్ళీ ఎస్కలేషన్ స్టార్ట్ అవుతుంది. ఎస్కలేషన్ స్టార్ట్ అయితే ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ కింద వస్తుంది అది. ఓకే. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత అంత ఈజీ అవుతుంది మీకు అది. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి, డిఫరెంట్ వేలో థింక్ చేయాలి దీనికి. ఓకే. సో ఈ బేసిక్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పిన టాపిక్స్ మొత్తం అన్ని బేసిక్స్ ఓన్లీ. సో ఈ బేసిక్సే మెయిన్ ఇంపార్టెంట్. ఇవి గుర్తుంటే మీకు ఏదైనా కూడా లాజిక్ రాసేసుకోవచ్చు అవి. ఇవి మర్చిపోతే కష్టం అది. సో దీన్ని తప్పించి వేరే బయటికి వెళ్ళే స్కోప్ అయితే లేదు మనకి. మన జనరల్గా రియల్ టైంలో మనం చేసే వర్క్కి ఇప్పుడు మేము చెప్పిన టాపిక్స్ కాకుండా వేరే దానికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఇంకా. ఇంకా చాలా ఉంది. ఒరాకిల్ అనేది చాలా డేటా అంటే లైక్ ఓషన్ అనమాట అది. సో దాంట్లో మనం నేర్చుకునేది కొంచెం మన రియల్ టైంలో వర్క్ చేయడానికి కావాల్సింది ఏదైతే ఉందో అవి బేసిక్స్ నేర్పించారు మీకు. సో మీరు ఇంకా ఆన్లైన్లో మీకు ఒరాకిల్ సైట్స్లో చూడండి. సో లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఉంటాయి, కొత్త ఫంక్షన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఏమేమి ఉన్నాయి, సో వాటిని ఎట్లా వాడాలి, వాటి సింటాక్స్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అది. ఇంకా ఇప్పుడు ఇంకా ఈజీగా ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. అంతకుముందు చాట్ జీపీటీ కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే చాట్ జీపీటీలో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తే కనుక ఎగ్జాక్ట్గా చెప్తే అదే క్వరీ రాసిస్తుంది. బట్ ఎప్పుడు కూడా ఎక్కువ దాన్ని వాడొద్దండి చాట్ జీపీటీని. రేర్ కేసులో జస్ట్ మీకు ఇంకా ఐడియాస్ ఏవి స్ట్రైక్ అవ్వలేదంటే అప్పుడు దాన్ని యూజ్ చేయండి. దాంట్లో వస్తుంది మీకు క్వరీస్ అట్లీస్ట్ 90% ఎగ్జాక్ట్గా వస్తుంది. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రియల్ టైంలో వాడొద్దు. సో దాన్ని మాడిఫై చేసుకొని మీరు వాడుకోవాలి అది. ఓకే. రియల్ టైంలో యాజ్గా చాట్ జీపీటీలో వచ్చింది కాపీ పేస్ట్ చేసి వర్క్ చేస్తారంటే అవతల వాళ్ళకి మీకు వర్క్ తెలియదు అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ థింక్ యువర్ ఓన్. సో రాలేదంటే అంటే నెట్లో సెర్చ్ చేయండి. సో అప్పటికి రాలేదంటే అప్పుడు చాట్ జీపీటీలో చెక్ చేసుకోండి అది. స్ట్రైట్ అవే మీకు డైరెక్ట్గా చాట్ జీపీటీలో చెక్ చేయడం స్టార్ట్ చేశారంటే మీకు లాజిక్ ఎట్లా థింక్ చేయాలనేది అర్థం కాదు అది. ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే ఎమర్జెన్సీ ఉంటుంది, టాస్క్ ఇస్తారు, ఇమీడియట్గా చేయమంటారు. అట్లాంటి సినారీస్లో 1 or 2 cases యూ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ, బట్ ద అవాయిడ్ ద చాట్ జీపీటీ. సో ఫస్ట్ థింక్ యువర్ ఓన్ లాజిక్. ఇంకా సో లాజిక్ థింక్ చేయాలి. తర్వాత ఈ బేసిక్ కమాండ్స్ అన్ని మీకు గుర్తుపెట్టుకుంటేనే మీకు ఈజీగా క్వరీ అనేది రాయగలం మనం అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? విల్ వైండ్ అప్ హియర్ టుడే. సో రాము సార్ విల్ inform you when the apps class will start. Okay. సార్ రియల్ టైం వరకు Hmm. ఏమైనా చూస్తారు సార్? రియల్ టైమ్ రియల్ టైం ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తారా? మీకు యాక్చువల్గా అంటే అది ఎప్పుడు ఈజీ అవుతుంటే రాము సార్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మీకు అది ఈజీ అవుతుంది ఎట్లా ఏంటి అనేది. సో అది ఒకసారి స్టార్ట్ అయితే మీరు ఇన్స్టిట్యూట్లో ఉంటారు కదా, ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే నేను చూపిస్తాను మీకు అది ఎట్లా ఏంటి అనేది. ఓకే. ఓకే ఓకే రియల్ సార్. టైం ఎగ్జాంపుల్, రియల్ టైం వర్క్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు సో ఇన్స్టిట్యూట్లో వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అది. ఓకే. సో డిఫరెంట్ ఏ ఉండదు మీకు ఏంటంటే ఆల్రెడీ కొన్ని టాస్క్లు ఉంటాయి. సో అవి ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. మీకు వన్స్ వర్క్ స్టార్ట్ అయిందంటే యాప్స్ క్లాస్ కంప్లీట్ అయిపోతే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది ఎట్లా టాస్క్ చేయాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఓన్లీ మీకు ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ టాపిక్స్ కవర్ అయ్యాయి. ఓకే. సో రాము సార్ క్లాసెస్, యాప్స్ క్లాసెస్ కానీ కంప్లీట్ అయితే మీకు పిక్చర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది మీకు. అది ఈజీగా ఉంటుంది అది. అది కష్టమేం కాదు మీకు అది రియల్ టైం వర్క్. బట్ ఏంటంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి దాని మీద. ఏంటంటే ఏ కమాండ్ అంటే ఏ ఫంక్షన్ ఎక్కడ వాడాలి అది తెలిసి ఉండాలి మనకి మెయిన్. ఓకే. ఓకే.
సో ఇప్పుడు నాకు ఈ అవుట్పుట్ కావాలి. సో ఎట్లా చేసామనేది ఇంపార్టెంట్. సో దానికి ఏం వాడాం, సబ్స్ట్రింగ్ వాడుకున్నాము, తర్వాత కనెక్ట్ బై లెవెల్ అనేది వాడాము. సో అట్లా దానికి మన ఇచ్చిన టాస్క్కి ఏమేమి ఫంక్షన్స్ కావాలి, సో ఎట్లా వాడుకోవాలనేది మెయిన్ ఇక్కడ. సబ్స్ట్రింగ్ యూజ్ ఏంటి, సబ్స్ట్రింగ్ ఏంటంటే పోర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ మనం రిక్వైర్డ్ స్ట్రింగ్లో, మనకి ఇచ్చిన స్ట్రింగ్లో ఎంతవరకు కావాలి సో అనేది తీసుకోవడానికి సబ్స్ట్రింగ్ అనేది వాడతాం మనం. అదే ఇన్స్ట్రింగ్ ఏం చేస్తాం, ఇన్స్ట్రింగ్లో పొజిషన్ అది ఎన్నో పొజిషన్లో ఉంది, ఓకే, సో అది తెలుసుకోవడానికి ఇన్స్ట్రింగ్ వాడతాము. సో అట్లాగా ఆ సింటాక్స్లో మనకు మనం వాడే ఫంక్షన్ యొక్క యూసేజ్ కానీ సింటాక్స్ కానీ తెలియకపోతే మనకి ఎంత కోడింగ్ అంత కష్టం అనిపిస్తుంది. ఇది ఎట్లా వాడాలి, ఎక్కడ వాడాలి, సో ఆ సింటాక్స్ ఏంటి అనేది మనకి నోటెడ్ అయింది అనుకోండి, అది ఈజీగా ఉంటుంది మనకు. ఓకే, సో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడినప్పుడు కంపల్సరీ గ్రూప్ బై క్లాస్ వాడాలని చెప్తాను. సో అగ్రిగేట్ ఫంక్షన్ ఒక్కటే వాడామనుకోండి, సెలెక్ట్ క్లాస్లో ఓన్లీ అగ్రిగేట్ ఫంక్షన్ వాడాను, వేరే ఎక్స్ట్రా కాలమ్స్ ఏం వాడలేదు, అప్పుడు ఏమవుతుంది, సో గ్రూప్ బై క్లాస్ అనేది వాడక్కర్లేదు అక్కడ. సో అగ్రిగేట్ ఫంక్షన్తో పాటు నార్మల్ కాలమ్స్ ఎక్స్ట్రా కాలమ్స్ తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ గ్రూప్ బై క్లాస్ అనేది వాడుకోవాలి మనం. సో సో ఆ లాజిక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గ్రూప్ బై క్లాస్ వాడాలి, ఎప్పుడు వాడకూడదు, సో లేదా హ్యావింగ్ క్లాస్ ఎప్పుడు వాడాలి, సో వేర్ క్లాస్ కండిషన్లో మనం కాలం అలియాస్ నేమ్స్ ఎప్పుడు వాడుకోవచ్చు. ఓకే, సో వేర్ క్లాస్ కండిషన్లో నార్మల్గా మనం కాలం అలియాస్ నేమ్స్ వాడటానికి కుదరదు. సో ఎక్కడ వాడచ్చు, ఇన్లైన్ వ్యూలో వాడుకోవచ్చు అది. సో అది గుర్తుండాలి మనకి. సో అది గుర్తుంటేనే మనకి నెక్స్ట్ ఆ లాజిక్ అనేది బిల్డ్ చేసుకోగలం అది. ఓకే, ఓకే, సో స్టాప్ హియర్. సో ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పింగ్ మీ. ఓకే, సో this is the last day for the SQL and PLSQL classes for this batch. Okay, in the group if you have any doubts you can ping me on the WhatsApp group also. Okay, okay. All the best for your assignments. Okay, so just one more thing I want to share it, so you can share the knowledge between your batches. Okay, so not only sitting idle, so whenever you have the doubts or if you are having any task, just share with your other members also, so that it will be easy to learn them. Okay, సో మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్లో ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు చేయండి, ఇండివిజువల్గా చేయండి, ఫస్ట్ చేసుకొని ఎవరెవరు ఎట్లా చేశారు అనేది దాన్ని షేర్ చేసుకోండి డేటా అనేది. సో దానివల్ల యూజ్ అవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా థింక్ చేస్తారు. సో నేను థింక్ చేసినలాగే మీరు థింక్ చేయాలనేది ఉండదు కదా. సో అందుకని ఏం చేశారంటే, సో మీరు ఎట్లా వర్క్ చేశారు అంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఎట్లా సాల్వ్ చేశారు అనేది మిగతా వాళ్ళకి పాస్ చేశారు అనుకోండి, సో దానివల్ల ఏంటంటే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, అవతల వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. సో ఏదో టాస్క్ ఇచ్చేసారు నేను ఒక్కడే చేసుకోవాలని అట్లా కాకుండా అంటే టీమ్గా యాజ్ ఎ టీమ్గా కలిసి నేర్చుకోండి. సో దాని తర్వాత అంటే ఒక్కొక్కళ్ళు థింక్ చేయండి, ఫస్ట్ ఇండివిజువల్గా థింక్ చేయండి, థింక్ చేసిన తర్వాత రాలేదు అనుకోండి, నేను ఇట్లా థింక్ చేశాను ఇది రాలేదు, సో దీన్ని ఎట్లా చేంజెస్ చేసుకోవాలి అంటే ఎక్కడ చేంజ్ చేయాలనేది మీరు ఒక్కొక్కరు షేర్ చేసుకున్నాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే మీకు గుర్తుంటుంది, లాంగ్ రన్లో కూడా మీకు అది ఇది అరే నేను ఇది చేశాను, ఈ టాస్క్ కంప్లీట్ చేశాను, ఇది ఇట్లా చేయాలనేది గుర్తుండిపోతుంది. అట్లా కాకుండా సో ఒకళ్ళు చేశారు వాళ్ళు దాన్ని కాపీ చేసేసుకొని మిగతా వాళ్ళు కూడా నేను టాస్క్ కంప్లీట్ చేశాను ఇప్పటికే అని చెప్పేసి అంటే కూడా మాత్రం మీకు యూజ్ లేదు అది. ఓకే, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా చేయటం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. సో అప్పుడు రాకపోతే కనుక నన్ను అడగటం లేకపోతే నెట్లో చూడటం లేదంటే మిగతా వాళ్ళని అడగటం చేయండి అది. ఓకే, బట్ ఒకళ్ళు చేశారు కదా ఈ టాస్క్ నేను ఎందుకు చేయలేదు అంటే సేమ్ కాపీ చేసేసి నేను కూడా డిస్ప్లే చూపించేస్తాను, సో అవుట్పుట్ చూపించేస్తానంటే మాత్రం అది మీకే నష్టం అది. ఓకే, సో టాస్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా ట్రై చేయండి ఫస్ట్, దాని తర్వాత మీకు రాకపోతే ఎట్లా చేయాలి ఏంటి అనేది నన్ను అడగండి, నేను చెప్తాను అది. ఓకే.
ఓకే, బాయ్.